హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గోరుచిక్కుడు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. గోరుచిక్కుడుని ఇంగ్లీష్లో క్లస్టర్ బీన్స్ అంటారు. వీటిని మంచిగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో మంచినీళ్ళు పోయాలి. కొంచెం సాల్ట్ వేసి వాటర్ మరిగాక కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకు ఉంచి స్ట్రైనర్తో నీటిని వంపేయాలి. పచ్చివాసన పోయి తొందరగా ఫ్రై అవుతాయి. స్టీమర్ ఉంటే స్టీమర్లో అయినా ఉడకబెట్టవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి 5-6 వెల్లుల్లి రేకులు చెదగొట్టి వేయాలి. తర్వాత కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేపాలి. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ముందుగా నానబెట్టిన శనగపప్పు వేసి వేపుకోవాలి. కరివేపాకు వేసి ఒక ఎండుమిరపకాయ తుంపి పోపులో వేసుకోవాలి. తరువాత సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగాక సరిపడు ఉప్పు, పసుపు వేసి కలిపి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించి ఉడకబెట్టి వార్చిన బీన్స్ ముక్కలు ప్యాన్లో వేసి కలిపి మూత పెట్టాలి. ఫైబర్ అధికంగా ఉండే గోరుచిక్కుడు డైజెషన్ ఇంప్రూవ్ చేసి కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఈ బీన్స్ డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. 3-4 మినిట్స్ ఉడికాక మూత తీసి కలపాలి. మధ్య మధ్యలో వేగే వరకు కలుపుకోవాలి మాడిపోకుండా. తర్వాత తగినంత కారం వేసి కలపాలి. దించే ముందు 1 కప్పు కొబ్బరి తురుము వేస్తే చాలా బాగుంటుంది. అంతే, బౌల్లోకి తీసుకుని సర్వ్ చేయడమే. వృద్ధులు ఎక్కువగా తింటే హై ఫైబర్ వల్ల గ్యాస్ పెరిగి కడుపు నొప్పి వచ్చే ఛాన్స్ ఉంది. ఏదైనా అతి సర్వత్రా వర్జియేత్, అంటే ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్. ఈ ఫ్రై ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వంటకంతో కలుద్దాం.